ప్రియమైన వర్లారా, అపోస్తలుడైనటువంటి పౌలు గారు, పరిశుద్ధ పౌలు గారు రోమీయులకి రాసిన పత్రికలో 10వ అధ్యాయం నందు 11వ వచనంలో ఈ విధంగా తెలియచేస్తున్నాడు. ఏమనగా ఆయన యందు విశ్వాసము ఉంచువారు ఎవ్వరును సిగ్గుపడరని లేఖనము చెప్పుచున్నది. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. దైవజనుడైన పౌలు గారు కూడా రోమీయులకు రాసినటువంటి రోమా పత్రికలో 5వ అధ్యాయంలో 5వ వచనాన్ని చదువుదాము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. దేవుని యందు కలిగి ఉన్నటువంటి ఆ గొప్ప నిరీక్షణ అనేది ఒక ఫలమండి. నిరీక్షణ అనేది ఒక ఫలము. ఆ ఫలము నీలో ఉందో లేదో కూడా దేవాది దేవుడు పరీక్షించుకుంటూ ఉంటాడు, పరీక్ష చేస్తూ ఉంటాడు. నీ భక్తి జీవితంలో, నీ విశ్వాస జీవితంలో ఖచ్చితంగా ఈ నిరీక్షణ ఫలము నీలో ఉందా లేదా, ఈ నిరీక్షణ నీ ఫలము నువ్వు ఫలిస్తున్నావా లేదా అనేది చూస్తాడు. ఫలించని అంజూరపు చెట్టుని ఎండిపోవును గాక అని శపించాడు ప్రభువారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, అదే ఆశీర్వదించినటువంటి ఆ ప్రభు యొక్క నోరే చూసాం కదా. ఆయనకి మరి క్రైస్తవులు ఫలించకపోతే ఎంత కోపం వస్తుందో చూసాం కదా. క్రైస్తవులు మరి ఫలించకపోతే, ఆయన ఆశించిన ఫలాలు ఫలించకపోతే, ఆయన కోరుకున్న ఫలాలు ఫలించకపోతే, నీవు నేను ఫలభరితంగా ఉండకపోతే, సంఘము ఫలభరితంగా ఉండకపోతే, క్రైస్తవుడు క్రైస్తవురాలు ఫలభరితంగా ఫలించకుండా ఫలాలు లేని వారిగా గొడ్డుమోతు చెట్లుగా ఉంటే ఆయన కోపము మన మీద రగులుకుంటుందనే సంగతిని కూడా ఈ సమయంలో ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి. జ్ఞాపకానికి తీసుకొస్తున్నాను. ఆ కోపము రగులుకుంటుంది. ఆయన కొంతకాలం చూస్తాడు. ఆయన దీర్ఘశాంతానికి కూడా కొంత పరిమితి ఉంది. పరిమితి లేదని అనుకోవద్దు. దీర్ఘశాంతానికి పరిమితి లేదని అనుకోవద్దు. ఆ దీర్ఘశాంతానికి పరిమితి అయిపోయిన తర్వాతనే నయోమికి దేవుడు 10 సంవత్సరాలు వేచి చూచిన తర్వాతే, ఆ దీర్ఘశాంతం సంపూర్ణమైన తర్వాతే ఒక్క దెబ్బ కొట్టాడు. నయోమికి గొక్క తిప్పుకోలేనటువంటి దెబ్బ కొట్టాడు. 10 సంవత్సరాలు నిరీక్షించాడు. 10 సంవత్సరాలు దీర్ఘ శాంతము కలిగి ఉన్నాడు. మారుతుంది, ఈరోజు మారుతుంది, రేపు మారుతుంది, ఈరోజు మారుతుంది, రేపు మారుతుంది, సరి చేసుకుంటుంది, తన తప్పులు సరిదిద్దుకుంటుంది. ఇదిగో నా సేవకుడి ద్వారా నేను మాట్లాడుతున్నాను కదా, ప్రతి ఆదివారము ప్రతి శుక్రవారము ఇలాగ సభల్లోని అనేక సందర్భాల్లో సేవకుల మీద నోటి నుంచి నేను ఒక సేవకుల నోటిని బోరగా చేసుకుని నేను వాళ్ళ కొరకు మాట్లాడుతున్నాను కదా, ఆ మాటలన్నీ విని మారుతుందని అనేక పర్యాయాలు చూసి 10 సంవత్సరాలు చూశాడు. ఆయన దీర్ఘశాంతానికి ఫుల్ స్టాప్ పడింది. ఆయన దీర్ఘశాంతానికి లిమిట్ దాటిపోయింది.
నా ప్రియ సహోదరి, వెంటనే ఆయన భరస్ట్ అయ్యాడు. వెంటనే ఒక శాపాన్ని విడుదల చేశాడు. తన భర్తని కొట్టేశాడు. తన కుమారులు ఇద్దరిని లేపేశాడు. నయోమి భర్తను లేపేశాడు. నయోమి ఇద్దరు కొడుకులు లేపేశాడు. జాగ్రత్త ప్రియ సహోదరి, సహోదరుడా, ఫలించాలి. నిరీక్షణ అనేది ఒక ఫలం. ఈ నిరీక్షణ ఫలము కూడా మనలో చూస్తాడు. కనిపెట్టుకుని ఉండుట, సహనము, ఓపిక, ఇదొక ఫలం ప్రతి క్రైస్తవుల్లోనే ఉండాలి. దేనికి పడితే దానికి నువ్వు బరస్ట్ అయిపోయి ప్రతి ఒక్కళ్ళతోటి కయ్యానికి వెళ్ళటం, జగడాలు. ఒకరు ఒక మాట అన్నారు అంటే పడవు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి 10 మాటలు చెప్పొస్తేనే కానీ నీకు నిద్రట్టదు. ఆ రోజుని ఒక్క మాటకి 10 మాటలు అప్పగిస్తేనే కానీ నిద్ర పట్టదు. నీ కొరకు ఎన్ని మాటలు పడ్డాడు ప్రభు, ఎప్పుడైనా ఆలోచించావా? నీ కొరకు సిలువలో ఎన్ని మాటలు పడ్డాడు. ఆయన పడదగని వాడై ఉండి పడ్డాడు నీ కొరకు. ఆయన ఏం తప్పు చేశాడని నీ కొరకు మాటలు పడ్డాడు. ఆయన ఏం పాపం చేశాడని, నిన్ను ప్రేమించడమే ఆయన చేసిన పాపమా? నీ కొరకు ప్రాణం పెట్టడానికి రావడమే ఆయన చేసిన పాపమా? నిన్ను మంచి మార్గంలో పెట్టడమే ఆయన చేసిన పాపమా? నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని సరిచేయడము, బాగు చేయడానికి రావడమే, నీ జీవితంలోనికి, నీ కుటుంబంలోనికి రావడమే ఆయన చేసిన పాపమా? నీ కొరకు ఎన్ని మాటలు పడలే? ఒక మాట అంటే చాలు మనకు కోపం వచ్చేస్తుంది, పౌరుషం వచ్చేస్తుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక మాట అన్న వాళ్ళని 10 మాటలు అప్పగించి వస్తేనే కానీ ఆ రోజు నీకు నిద్రట్టదే. ఇదా క్రైస్తవ జీవితము? ఇదా విశ్వాస జీవితం? ఇదా భక్తి జీవితము? ఇదా దేవుడు కోరుకునేటటువంటి క్రైస్తవ్యము? ఇదా దేవుడు కోరుకుంటున్న భక్తి జీవితము? ప్రియ సహోదరి, సహోదరుడు, ఆలోచించాలి. యోబు గారు 4వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాము. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? యథార్థ ప్రవర్తనే మన నిరీక్షణకు ఆధారము. ఆమేనండి, ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యథార్థ ప్రవర్తన, యథార్థ భక్తి. భక్తిలో యథార్థత ఉండాలి. రాజకీయ భక్తి, గూడు పటానీలతో కూడిన భక్తి, గుంపులతో కూడిన భక్తి, గ్రూపులుగా కట్టే భక్తి, ఆ భక్తి చెల్లదు. అది చల్లనిది, సత్తు పైసా లాంటిది, డబ్బు లాంటిది, చెల్లదది. నా ప్రియ సహోదరి, సహోదరుడా, చూడండి, యోబు అంటున్నాడు ఏమనో తెలుసా? నిరీక్షణ, మన యథార్థ ప్రవర్తనే మన నిరీక్షణకు ఆధారము. నిరీక్షణకి ఆధారము చూపిస్తున్నాడు. ఎలా నిరీక్షించమంటావు అంటే, నీ యథార్థతే నీకు నిరీక్షణ, ఆధారం అనమాట. నువ్వు నిరీక్షించడానికి ఆధారం అవుద్ది. యథార్థమైన భక్తి చెయ్యి, యథార్థంగా ఉండు, ప్రతి విషయంలోని యథార్థంగా ఉండు. యథార్థంగా ఉండటము అంటే నీకు అర్థమయ్యేటట్లుగా చెప్పాలి అంటే, నీ జీవితము, నీ భక్తి తెరిచిన పుస్తకము వలె ఉండాలి. మూత వేసిన పుస్తకం వలె కాదు, తెరిచిన పుస్తకం వలె ఉండాలి. తేట తెల్లగా ఉండాలి. అంటే అరమరికలు లేని భక్తి, అరమరికలు లేనిటువంటి క్రైస్తవ్యము. పైకి చెప్పేది ఒకటి, లోపల ఉండేది ఒకటి కాదు. అలా చేయకూడదు. ఏంటి, చాలా నీకు ఒంట్లో బాగోలేదంట, 4 రోజుల నుంచి బాధపడుతున్నావంట, మంచం ఎక్కేవంట, అయ్యో పాపం అని పలకరించడానికి వెళ్ళి పలకరించి నీకు ఇలాగే జరగాలే, లోపల ఒక మాట చూసావా, నీకు ఇలాగే జరగాలి, తగిన శాస్తి అయ్యింది, నీకు ఇలాగే జరగాలి, బాగా జరిగింది, ఆ దేవుడు బాగా చేసేళ్ళే. పైకి అమ్మా ఏంటి నీకు ఇలా జరిగిందంట, అయ్యయ్యో నాకు ఇప్పుడే తెలిసింది, నేను లేను, హైదరాబాద్ వెళ్ళాను, నాకు తెలీదు, 4 రోజుల నుంచి మంచం పట్టేవంటగా. చూసారా, అరమరికలు లేని భక్తిని కోరుకుంటున్నాడు. తెరిచిన పుస్తకం వలె ఉండాలి నీ భక్తి. లోపల ఒకటి, పైకి మాట్లాడడం ఒకటి, లోపల నువ్వు మరొకటి స్థిరపరుచుకున్నావు అనుకోండి, దాన్ని కుట్రతో కూడిన భక్తి అంటారు తప్ప యథార్థ భక్తి అనరు. దాన్ని కుళ్ళు కుశుద్ధంతో కూడిన భక్తి అంటారు కానీ యథార్థ భక్తి అనరు. యోబు ఏమని ముద్ర వేయబడ్డాడు? ఊజు దేశమంతటిలోని యథార్థవంతుడని ముద్ర వేయబడలేదా?
ఊజు దేశమంతటిలోని న్యాయవంతుడు, నీతిమంతుడు, భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని విడిచిపెట్టినవాడు, యథార్థవంతుడని మరి సాక్ష్యం పొందలేదా? ఆయన యథార్థతే ఆయన నిరీక్షణకు ఆధారమయ్యింది. ఆయన యథార్థత ఆయన నిరీక్షణకు ఆధారమయ్యింది కాబట్టి అతడు సిగ్గుపడలేదు. తిరిగి కోల్పోయినవన్నీ పొందుకున్నాడు. ఒకటి, ఆయనకి నమ్మకం, విశ్వాసం ఉంది, ప్రభు ఇస్తాడు తిరిగి. ఇచ్చేది ఆయనే, తీసుకునేది ఆయనే, మరలా ఇచ్చేది ఆయనే అని ఒక నమ్మకం ఉన్నాడు. అందుకని సిగ్గుపడలేదు. నా ప్రియ సహోదరి సహోదరుడు, రెండవది, కనిపెట్టుకుని సహనంగా ఓపికగా ఉన్నాడు. కోల్పోయిన వాటి విషయంలో యోబు గారు కోల్పోయిన వాటి విషయంలో సహనముగా ఓపికగా కనిపెట్టుకుని ఉన్నాడు. అందుకనే సిగ్గుపడినవలేదు దేవుడు అతన్ని. మూడవది చూస్తే ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థన చేసేవాడు. యోబు గారు ప్రార్థన చేసేవాడు, కాలక్షేపం చేసేవాడు కాదు. అక్కడ ఇక్కడ కూర్చుని ఆ యొక్క సొల్లు కబుర్లు చెప్పుకునేవాడు కాదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎంత సమయాన్ని నువ్వు వ్యర్థమైన మాటలకి, ఆ పనికిమాలిన మాటలకి, అవసరం లేవు, ఉపయోగపడవవి, దమ్మిడి మేలు కలగదు, వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వారు ఇలాగంట కదా, వీళ్ళు ఇలాగంట, వీళ్ళ ఇంట్లో ఇదంట, వాళ్ళ ఇంట్లో అదంట, వాళ్ళ అబ్బాయి ఎలాగంట, వీళ్ళ అమ్మాయి ఇలాగంట, మొన్న వాళ్ళ ఇంటికి పోలీసులు వచ్చారంట. ఏ కదా మనకి గోల. ప్రార్థన చేసుకో. ఆ సమయాన్ని ఎందుకో ఆ వ్యర్థమైన మాటలు మాట్లాడే బదులు చక్కగా నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యమందు తండ్రి నిన్ను చూస్తున్నాడని ఆ భయభక్తులతోటి, విశ్వాసంతో, ఉపవాసంతో, కన్నీటితోటి నీ బాధనంతటిని ఆయనకి వెళ్ళబుచ్చుకుంటూ ఆయన పాదాల మీద నీ బాధనంతటిని ఆయన పాదాల మీద వేస్తూ ప్రార్థన చేసుకోవచ్చుగా. యోబు గారు ప్రార్థన చేసుకున్నారు. అందుకనే సిగ్గుపడలే, దేవుడు సిగ్గుపడినవలే. ప్రభువే సహాయం చేస్తాడని కూర్చున్నాడు. కానీ ఎవరో కోల్పోయిన వాటిని ఎవరో తీసుకొచ్చిస్తారు. నాకు కోల్పోయిన వాటిని అన్నిటినీ ఎవరో పట్టుకొచ్చిస్తారు. ఇగో వాళ్ళు ఇస్తారు, వీళ్ళు ఇస్తారు. మా వేలు విడిచిన మేనమామ మాకు కోటీశ్వరుడు, ఆయన పట్టుకొచ్చిస్తాడు అని ఎదురు చూడలేదు యోబు గారు దేవుని సహాయం కొరకు ఎదురు చూశాడు. అందుకని సిగ్గుపడలేదు. దేవుడే మరలా తిరిగి సహాయం చేశాడు, రెండంతలుగా ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యథార్థత, నిరీక్షణ. యోబు యొక్క నిరీక్షణ అద్భుతమైన నిరీక్షణ, ఫలభరితమైన నిరీక్షణ, చక్కగా ఫలితాన్ని పొందుకునే నిరీక్షణ చేశాడు. కనిపెట్టుకుని ఉన్నాడు, విశ్వాసంతో ఉన్నాడు, ప్రార్థనతో ఉన్నాడు, సహనంతో ఉన్నాడు, సహాయకుడు కొరకు ఎదురు చూశాడు, దేవుని సహాయం కొరకు ఎదురు చూశాడు, ప్రార్థన చేశాడు, నిరీక్షణ కలిగి ఉన్నాడు. కనుకనే చూడండి, మనం చూస్తే నా ప్రియ దేవుని బిడ్డలారా, నిరీక్షించిన యాకోబు భార్య లేయా భాగ్యవతిగా పేరుగాంచలేదా బైబిల్లోని? ఆదికాండంలో లేదా 30వ అధ్యాయంలోని? ఆదికాండం 30వ అధ్యాయంలో రాయబడి ఉంది కదా, లేయా అంటుంది, నేను భాగ్యవతిని, నేను స్త్రీలందరిలో కల్లా భాగ్యవతిని. ఎంత నిరీక్షించిందండి. యాకోబు తన భర్త తనతో సంసారం చేయటం లేదు, పెళ్ళయింది కానీ సంసారం చేయటం లేదు. ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు ఎడబాటుగానే ఉంటున్నారు. మరి పెళ్ళికి అర్థం అది కాదు కదా, వివాహమునకు అర్థం అది కాదు కదా. తన భర్త తనతో కలిసి ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది కదా ఏ స్త్రీ అయినను, ఏ భార్య అయినను. ప్రార్థన చేసింది, నిరీక్షణ కలిగి ఉంది, సహనం కలిగి ఉంది, ఓపిక కలిగి ఉంది, నమ్మిక, యెహోవా యందు నమ్మిక పెట్టుకుంది. కనుకనే లేయా జీవితము సిగ్గుపడే స్థితిలో దేవుడు నిలబెట్టలేదు, ఘనపరచబడేటట్లు ఘనమైన స్థితిలో దేవుడు నిలబెట్టాడు. లేయా అంటుంది, ఇప్పుడు సాక్ష్యం ఇస్తుంది ఏమని తెలుసా? స్త్రీలందరిలో కల్లా నేను గొప్ప భాగ్యవతిని, నేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అటువంటి భక్తి చెయ్యాలి మనం. నిన్ను భాగ్యవతిగా చేస్తాడు, నిన్ను భాగ్యవంతుడిగా చేస్తాడు. అందరినీ చెయ్యాలనేది ఆయన ఉద్దేశం. అందరూ అంతటా బాగుండాలని కోరుకునే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిరీక్షించిన రూతు శాపము ఆశీర్వాదంగా మార్చబడలేదా? యేసయ్య వంశావళిలోనికి చేర్చబడలేదా? నిరీక్షణ కలిగినటువంటి రూతు, ఆ రూతు శాపగ్రస్తమైన దేశంలో పుట్టింది, మోయాబు దేశంలో పుట్టింది. మోయాబీరాలు, శాపగ్రస్తురాలు, పుట్టటమే శాపంలో పుట్టింది. రూతు యొక్క శాపము ఆశీర్వాదంగా ప్రభు అనలేదా? ద్వితీయోపదేశ కాండంలోని నీ శాపమును
ఆశీర్వాదంగా మార్చినవాడను అని. శాపమును ఆశీర్వాదంగా మార్చగలిగే శక్తి, స్తోమత, స్థితి, సామర్థ్యము ఉన్నదంటే అది కేవలము ప్రభువైన యేసుకు మాత్రమే ఉంది. ఇక మరెవ్వరికీ లేదు. దేవుడిని పేరు పెట్టుకున్న మరెవ్వరికీ లేదు. యేసుకు మాత్రమే ఉంది. శాపమును ఆశీర్వాదంగా మార్చగలిగేవాడు. శాపగ్రస్త దేశంలో, శాపగ్రస్త వంశములో, శాపగ్రస్త మనుషుల మధ్యన, శాపగ్రస్త కుటుంబంలో పుట్టింది నిరీక్షణ ఆశీర్వాదంగా మార్చబడింది. దేవునికి స్తోత్రం. రూతు సిగ్గుపడలేదు బిడ్డ. ప్రియ సహోదరి, సహోదరుడా, అంత ప్రయాణం చేసి, అంత ప్రయాసపడి ఆ దేశానికి, మోయాబు దేశాన్నించి ఆ ప్రియ సహోదరి యోధా బెత్లెహేముకి, ఆ ఎఫ్రతా ప్రాంతానికి, యోధా బెత్లెహేం ప్రాంతానికి అక్కడి నుంచి వచ్చింది, ప్రయాసపడి వచ్చింది. రిక్తురాలైనటువంటి వట్టి చేతులతో, ఏమీ పైసా తికాణా లేనటువంటి అత్తగారితోటి కలిసి వచ్చింది, నడుచుకుంటూ వచ్చింది. వచ్చినందుకు సిగ్గుపడిపోయిందా తన జీవితం? సిగ్గుపడే స్థితిలో పెట్టాడా దేవుడు? ఘనమైన స్థితిలో పెట్టాడా? నీవే తెలుసుకోవాలి, నీవే గ్రహించాలి. నీతోటే మాట్లాడుతున్నాడు ప్రభు. శాపాన్ని ఆశీర్వాదంగా మారుస్తాడు. నిరీక్షణ కలిగి ఉండు. ఏ శాపము నీ కుటుంబం మీద ఏలుబడి చేస్తుందో నా ప్రభు నిశ్చయముగా దాన్ని ఆశీర్వాదకరముగా మార్చునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అటువంటి రూతు ఆశీర్వాదకరంగా మార్చబడటమే కాదు, అటువంటి రూతు యేసయ్య వంశావళిలోనికి చేర్చబడింది. యేసయ్య వంశావళి ఏంటని ఆరా తీస్తే అందులో రూతు పాత్ర కూడా ఉంది. రూతు కూడా ఒక భాగస్వామి. రూతు కూడా ఒక తల్లి అయ్యింది. యేసుక్రీస్తుకి ఒక తల్లి స్థానము, యేసుక్రీస్తుకి ఒక తల్లి స్థానంలో రూతు ఉంది. నిన్ను అలా చేయాలని నా ప్రభు కోరుకుంటున్నాడు. యేసయ్య వంశావళిలోనికి నీవు ఎక్కాలి, నీ కుటుంబం ఎక్కాలి. యేసయ్య వారసులుగా మార్చబడాలి. యేసయ్యకు వారసులుగా నీవు, నీ కుటుంబము, నీ భర్త, నీ పిల్లలు అందరూ కూడా మార్చబడాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. మరొక మాటను కూడా గమనించి మనము ముగించుకుందాము. దైవజనుడైన పౌలు గారు తిమోతికి అనేక విషయాలు చెబుతూ రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను కానీ నేను నమ్మిన వానిని ఎరుగుదును కనుక సిగ్గుపడను. ఆమేన్. హల్లెలూయా. నీవు నమ్మిన యేసుని నువ్వు ఎరుగుదువా? నేరుగా ప్రశ్న. దేవుని దాసుడుగా ఒక ప్రశ్న నీకు. నీవు నమ్మిన దేవుడైన యేసును గురించి నీవు ఎరుగుదువా? ఆయన ప్రేమ ఎరుగుదువా? ఆయన శక్తి ఎరుగుదువా? ఆయన మహిమ ఎరుగుదువా? ఆయన ప్రభావం ఎరుగుదువా? ఆయన స్తోమత, ఆయన స్థితి, ఆయన పరిశుద్ధత ఎరుగుదువా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ మాకు ఎందుకండి? మా పాటర్ గారు ఇవన్నీ చెప్పలేదండి. మా పాదిరి గారు, మా పాటర్ గారు ఏం చెప్పలేదండి. ఎంత పట్టుకొచ్చి ఇచ్చేయమ్మని పాపాలన్నీ కొట్టేస్తాడు దేవుడు అన్నాడండి. అందుకని మాకున్నదంతా దోశ అక్కడ పెడుతున్నామండే. మా పాటర్ గారండే, మా పాదిరి గారండే, ఆయన ఏది చెప్తే అదే మాకు వేదవాక్కండే. నీవు నమ్మిన యేసుని గురించి నువ్వు ఎరిగితే నువ్వు సిగ్గుపడవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. నీవు నమ్మిన యేసుని గురించి పూర్తి అవగాహన నీకు లేదు కాబట్టి, పూర్తిగా నువ్వు ఎరగకపోయావు గనకే, నామకార్థంగానే నువ్వు ఉన్నావు గనక, పరిపూర్ణంగా ఆయన గురించి నువ్వు ఇంకా ఎరగలేదు, సంపూర్ణంగా ఎరగలేదు. అరకొరగా నువ్వు తెలుసుకున్నావు, సగం తెలుసుకున్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇర్మియా 9వ అధ్యాయము 23,
24 వచనాలు చదువుదాము. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. భూమి మీద కృప చూపుచు నీతిని న్యాయమును జరిగించుచున్న గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట బట్టియే అతిశయింపవలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరుడు, ఆ వాక్యాన్ని విన్నాం కదా. వాక్యము తేటగా చెప్తుంది, తేట తెల్లంగా చెప్తుంది. ఒక అరటిపండు ఒలిసి తినిపించారు అన్న సామెతను పట్టి చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ పూట నీతోటి చాలా తేటగా మాట్లాడుతున్నాడు. దేవుని మాటలు చక్కగా నువ్వు అవగాహన చేసుకోవడానికి అందిస్తున్నాడు, అర్థం చేసుకోవడానికి అందిస్తున్నాడు, అట్టి కృపలోనికి నీవు నడిపించబడటం కొరకు అందిస్తున్నాడు. జ్ఞానము కలిగిన వాడు తన జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదు, శౌర్యము కలిగిన వాడు తన బలశౌర్యాన్ని బట్టి అతిశయించకూడదు, ఐశ్వర్యవంతుడు తన కలిగిన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించకూడదు. కానీ భూమి మీద కృపచూపుటకును నీతిని న్యాయాన్ని జరిగించుటకును అది యెహోవా మాత్రమే. అది యెహోవా అని నువ్వు ఎరిగినప్పుడు, కృపచూపటానికి నీతిని న్యాయాన్ని చేయటానికి యెహోవా వచ్చాడు అని నువ్వు ఎరిగితే, ఆ ఎరిగిన దానిని బట్టి నువ్వు సిగ్గుపడకుండా ఉంటావు. ఎస్, ఆ వాక్యం యొక్క ఆంతర్యం అదే, దాని భావం అదే. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేన్ని బట్టి అతిశయిస్తున్నావో నీవు నాకు తెలియదు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీకు కలిగిన గర్భఫలాలను బట్టి నువ్వు అతిశయిస్తున్నావేమో, నీకున్న ఆస్తిపాస్తులను బట్టి అతిశయిస్తున్నావేమో, నీకు ఉన్నటువంటి మిద్దీ మేడలను బట్టి అతిశయిస్తున్నావేమో, నీకున్నటువంటి గొప్ప గొప్ప కారులను బట్టి అతిశయిస్తున్నావేమో, నీకున్న గొప్ప ఉద్యోగాన్ని బట్టి అతిశయిస్తున్నావేమో. వద్దు ప్రియ సహోదరి సహోదరుడా, యేసుని గురించి ఎరిగిన వారు, పౌలు అంటున్నాడు, నేను నమ్మిన వానిని ఎరుగుదును గనక సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనివాడు నన్ను. నా ప్రభు ఎలాంటి వాడో, నా పట్ల ప్రభువుకి ఎలాంటి సంకల్పం ఉందో నేను ఎరుగుదును. నా పట్ల నా ప్రభువుకి ఎలాంటి ప్రణాళిక ఉందో నేను ఎరుగుదును. నా పట్ల దేవుడు ఎప్పుడు ఏ కార్యం చేస్తాడో నేను ఎరుగుదును. నన్ను ఎంతగా దేవుడు ప్రేమిస్తున్నాడో నేను ఎరుగుదును. ఎంతగా నన్ను వెంబడిస్తున్నాడో నేను ఎరుగుదును. ఎంతగా నాకు తోడై ఉంటున్నాడో నేను ఎరుగుదును. ఆయన ఎరగాలి. నమ్ముకున్నాం కానీ పూర్తిగా ఆయన గురించి ఎరగక నువ్వు చాలా సునాయాసంగా ఆదివారం సన్నిధి మానేస్తావు. ఎరగకపోయావు కాబట్టి ఆదివారం సునాయాసంగా సన్నిధి ఎగ్గొట్టేస్తున్నావు. ఆదివారం నాడే కార్యక్రమాలు పెట్టుకుంటారు. సిగ్గుండదు క్రైస్తవులకి. ఆదివారం నాడే సన్నిధిని కోల్పోతున్నారు. అనేక కార్యకలాపాలు, ఇళ్లలో అనేకమైన కార్యకలాపాలు. మరో రోజున పెట్టుకోకూడదా? ఆ రోజునే వచ్చిందా తారీఖు నీకు? లేకపోతే ఆ రోజునే సిద్ధాంతి చెప్పాడా? ఆ రోజునే ముహూర్తం పెట్టాడా నీకు? ప్రతిరోజు ఆశీర్దించబడిందిగా. ఆదివారము పరిశుద్ధమైనది, ఆదివారము ఆశీర్దించబడే రోజుగా. నువ్వు దాన్ని ఎగ్గొట్టేస్తున్నావు అంటే ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నావుగా, పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నావుగా. అది పరిశుద్ధపరచబడినది, అది ఆశీర్దించబడిన దినమని రాయబడిందిగా. మరి అంత చాలా సునాయాసంగా నువ్వు ఆదివారం ఎగ్గొట్టేస్తున్నావుగా సన్నిధిని. ఆదివారం నాడు శుభకార్యాలు పెట్టుకుంటావు. పుష్పావతి కార్యక్రమాలన్నీ ఆదివారం నాడే. నీ గృహప్రవేశాలు ఆదివారం నాడే. అనేక విందులు, అనేకమైనటువంటి కార్యక్రమాలు ఆదివారం నాడే. సన్నిధికి ఎందుకు రాలేదమ్మా? అసలు మీ ఇంట్లో వాళ్ళు ఎవరు రాలేదేంటి అని పాస్టర్ గారు పాపం తెల్లబోయి అడుగుతాడు. మేమండి మా వాళ్ళు ఇంట్లో అంటే ఫంక్షన్ అండి, మరి అందరూ వెళ్ళకపోతే బాగోదండి. నీ మొహం ఏం కాదు, మొత్తం పోగొట్టుకున్నావు. నీ కుటుంబం అంతా అక్కడికి వెళ్ళావు.
ఏం పోగొట్టుకున్నావు? ఆశీర్వదిస్తానన్న దేవుడు ఆదివారపు ఆశీర్వాదం పోగొట్టుకున్నావు. ఆదివారం రోజు నీకు సిద్ధపరిచించిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నావు. ఆదివారపు పరిశుద్ధతని పోగొట్టుకున్నావు. అంటే అపవిత్రపరచబడ్డావు. నువ్వు ఆదివారం ఎగ్గొట్టావంటే అపవిత్రపరచబడ్డావు. రెండవది ఆశీర్వాదాన్ని కోల్పోయావు. 2 దెబ్బలు తగిలినాయి. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక అతడు నా నామము ఎరిగినవాడు గనుక దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప మాట అండి, ఎంత గొప్ప అద్భుతమైనటువంటి వాక్యం అండి అది. నిన్ను ప్రేమించి దేవుడు ఈ రోజు నీకు అద్భుతమైన వాక్య పరిచర్య చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. చూడండి, అతడు నా నామమును ఎరిగినవాడు, నేను అతనిని ఘనపరచెదను, నేను అతనిని తప్పించెదను, నేను అతనిని ఆశీర్వదించెదను, నేను అతడు కోల్పోయినవన్నీ అతనికి తిరిగి ఇచ్చేదను. నా నామమును ఎరిగినవాడు. నామము, ఆయన నామాన్ని ఎరగాలి. పౌలు అంటున్నాడు, నేను నమ్మిన వానిని ఎరుగుదును, నేను నమ్మిన వానిని ఎరుగుదును. ఆయన గుణలక్షణాలు ఏంటో నాకు తెలుసు. ఆయన ప్రేమ ఏంటో, ఆయన మనసు ఏంటో, ఆయన హృదయం ఏంటో, ఆయన ఆతృత ఏంటో, ఆయన కోరిక ఏంటో నా పట్ల నాకు చాలా చక్కగా ఎరుగుదును. నేను అర్థం చేసుకున్నాను. నేను పరిపూర్ణ క్రైస్తవుణ్ణి, నేను పరిపూర్ణమైనటువంటి విశ్వాసిని అని చెప్తున్నాడు పౌలు గారు. ప్రభువుని నమ్ముకున్నావు కానీ నువ్వు ప్రభు గురించి ఎరగదు. నువ్వు ఇది సోజ్యమైన విషయం ఏంటంటే, విస్తుపోయే విషయం ఏంటంటే, ప్రభువుని నమ్మేసుకున్నాము కానీ ప్రభు గురించి ఎరగం. మేము అంతగా ఎరగమండి. మా పాటర్ గారు అలాగేం చెప్పలేదు మాకు. ఇప్పుడును మా పాదిరి గారు ఏం చెప్పలేదు. మా పాదిరి గారు అన్నారు, మరియమ్మ గుడికి వెళ్ళి అక్కడ గుండు కొట్టించుకుని నామాలు పెట్టించుకుని గంధం బొట్లు పెట్టించుకుని వస్తే నీకు పాపం పోద్దన్నారని నేను అక్కడికి వెళ్ళానండి అని. నీకు మరింతగా పాపం అంటుకుంటుంది కానీ కొంచెం కూడా తగ్గదు. ఇది సత్యం, ఇది నిజం. మరింతగా అంటుకుంటుంది. ఎందుకంటే దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. మరలా చెప్తున్నాను, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు, అంతే. ఇంకా లేరు, మళ్ళీ రెండో వాళ్ళు లేరు. ఇంకా ఈ సైడ్ యాక్టర్లు ఎవరు లేరు, ఇక సైడ్ క్యారెక్టర్లు ఎవరు లేరు. అలాగనుకుంటే ఆయనతోటి 3.5 సంవత్సరాలు సేవ చేసిన ప్రతి వాడు దేవుడు అయిపోవాలి. మత్తయ్య గారు దేవుడు అయిపోవాలి, లోకా గారు దేవుడు అయిపోవాలి, పౌలు గారు దేవుడు అయిపోవాలి, యాకోబో దేవుడు అయిపోవాలి, 12 మంది శిష్యులు 12 దేవుళ్ళు అయిపోవాలి. ఉన్నారా 12 దేవుళ్ళు? ప్రియ సహోదరి సహోదరుడా, అతడు నా నామమును ఎరిగినవాడు. దేవుని సన్నిధికి వస్తావు, యేసుప్రభుని నమ్ముకున్నానంటావు, బాప్తిజం తీసుకున్నానంటావు, మళ్ళీ మరియమ్మ మెట్లు ఎక్కుతూ ఉంటావు, మరియమ్మ మెట్లు ఎక్కుతూ ఉంటావు, మెట్ల మీద పొర్లుతూ ఉంటావు, అక్కడ పొర్లు దండాలు పెడతా ఉంటావు, వాళ్ళు గుండు కొడితే గుండు కొట్టించుకుంటావు, వాళ్ళ నామాలు పెడితే నామాలు పెట్టించుకుంటావు, వాళ్ళు కొట్టో టెంకాయ కొడతావు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చెప్తే చేస్తావు. మళ్ళీ వచ్చి బైబిల్ తీసుకుని యేసుప్రభు ఒక్కడే, యేసు ఒక్కడే అని పాటలు పాడతావు. దేవుణ్ణి ఎరగలేదు నువ్వు సరిగాను. దేవుణ్ణి ఎరగకపోతే నువ్వు సిగ్గుపడతావు సుమి. దేవుణ్ణి ఎరిగితేనే పౌలు అంటున్నాడు, నేను నమ్మిన వానిని ఎరుగుదును కనుక సిగ్గుపడను. స్పష్టంగా వాక్యం చెప్తుంది. నువ్వు దేవుణ్ణి ఎరగలేదు కనుక సిగ్గుపడే స్థితిలో దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. దేవుణ్ణి ఎరగాలి, దేవుని యొక్క గుణగణాలు ఎరగాలి, దేవుల్లో ఉన్న శక్తి ఎరగాలి, దేవుల్లో ఉన్న స్తోమత, సామర్థ్యము, శౌర్యముని ఎరగాలి. 40 సంవత్సరాలు అరణ్యములో వారు తిరిగినా వారి వస్త్రములు నలగలేదు, వారికి కాళ్ళకు వేసుకున్న చెప్పులు అరగలేదు. ఎంత సౌకర్యముగా వారిని నడిపించాడు, ఎంత స్తోమతతోటి నడిపించాడు, ఎంత సామర్థ్యంతో నడిపించాడు. ఎవరికైనా ఒకరికి జబ్బు వచ్చిందా? ఎవరైనా ఒక క్షయవ్యాధి కలిగి చనిపోయారని బైబిల్లో రాయబడి ఉందా?
40 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలు నడిపించిన దేవుడు. ఏ ఒక్కరైనా పలానా అనారోగ్యం వచ్చింది, కరోనా వచ్చింది, చచ్చిపోయాడని రాస్తుందా? ఏదైనా ఒక క్షయవ్యాధి వచ్చిందని రాస్తున్నదా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐగుప్తు దేశంలో అనేక వ్యాధులు ఉన్నా కానీ అరణ్యంలో 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి ఒక్క వ్యాధి రాలేదు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని వాగ్దానంతో నడిపించేశాడు. అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోబు పుస్తకంలో నుంచి ఒక మాట చదువుదాం. 19వ అధ్యాయం 25వ వచనం. నా విమోచకుడు సజీవుడని, ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. యోబు గారు తను నమ్ముకున్న దేవుడి గురించి బాగా ఎరుగున్నాడు. అదే సంగతి రాశాడు. యోబు గారు దేవుని గురించి బాగా ఎరిగాడు. ఎరగటం అంటే ఏంటి? తెలుసుకొనుట, లోతుగా తెలుసుకొనుట. పేతురు, నీ ధోనిని కొంచెం లోతుకు నడిపించయ్యా. రాత్రంతా ప్రయాసపడ్డానయ్యా, ఒక్క పరిగి కూడా పడలే. ఇప్పుడు నేను చెప్తున్నాను, నీ ధోనిని కొంచెం లోతుకు నడిపించు. కొంచెం లోతుకు వెళ్ళాలి, వాక్యపు లోతులోనికి వెళ్ళాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆమెను అనటం కోసం ఎదురు చూడటం, తర్వాత ఇక కానుక పాట ఒకటి పాడతారుగా, అది పాడాలి కదా, అది కంపల్సరీ పాడాలి, అది కంపల్సరీ పాడాలి. ఆ వారం తేలాలి, ఒక పెద్ద లెక్క తేలాలి. అవన్నీ ఏలంపాట పెట్టాలి. నువ్వు తెచ్చిన కోడిగుడ్డు ఏలంపాట పెట్టాలి, నువ్వు తెచ్చిన ములక్కాడ ఏలంపాట పెట్టాలి, వాటికి అన్నీ సొమ్ములు వసూలు చేసుకోవాలి. నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును. యోబు గారు క్రీస్తు గురించి బాగా లోతుగా ఎరిగాడు, బాగా లోతుగా తెలుసుకున్నాడు కాబట్టి ఆయన మరలా తిరిగి చక్కగా అన్నీ పొందుకోగలిగాడు. నువ్వు కోల్పోయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అనేకమైన నష్టాలు నీకు వచ్చి ఎంతకాలం అయింది? ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? ప్రార్థన చేస్తానే ఉన్నావుగా, ప్రతిఫలం ఎందుకు రావట్లేదు? నీ దేవుడి గురించి నువ్వు బాగా ఎరుగున్నావా? నమ్ముకున్నామండి, ఆ రోజు మా పాటర్ గారు బాప్తిజం తీసుకోండి అన్నారు, తీసుకున్నాం, అంతే, మాకు తెలియదు, మిగతా ఏం తెలదండి. మా పాదిరి గారు, మా పాటర్ గారు ములిగేయమన్నారు, ములిగేసాం, ముంచేశారు మమ్మల్ని, ఇంకంతే, ఈ తర్వాత మాకు తెలదండి. అలా నువ్వు ఎంతకాలం ఉన్నా, మరలా చెప్తున్నాను అదే మాటని, 38 సంవత్సరాల పాటు ఉన్నా అంతే. వాడికి కలిగిన స్థితే. అయితే సజీవుడైన దేవుడు, నిన్ను ప్రేమిస్తున్న దేవుడు వాక్యముఖంగా ఈరోజు వచ్చి నిన్ను దర్శిస్తున్నాడు. నువ్వు 38 ఏళ్ల నుంచి అలాగే పడున్నావేమో. ఆ 30 ఏళ్ల దగ్గర పడున్న వాడి దగ్గరికి యేసుక్రీస్తు ఆ రోజున శరీరధారుడిగా వెళ్ళినట్లుగా 35 ఏళ్ల నుంచి నువ్వు సమస్యల మధ్యన పడున్నావేమో. 35 ఏళ్ల నుంచి నామకార్థ భక్తి దగ్గర పడున్నావేమో. 35 ఏళ్ల నుంచి క్రీస్తుని ఎరగని స్థితిలో ఉన్నావేమో. 35 ఏళ్ల నుంచి ప్రార్థన ఎరగని స్థితిలో ఉన్నావేమో. 35 ఏళ్ల నుంచి భక్తి ఎరగని స్థితిలో ఉన్నావేమో. ఇంకా దేవుడు ఏదో చేస్తాడు అంటూ వాక్యం ఎరగని స్థితిలో ఉన్నావేమో. ఈరోజు నీ సజీవుడైన దేవుడు ఆత్మస్వరూపుడుగా నీ దగ్గరికి వచ్చి నీతో మాట్లాడుతున్న సంగతి ఏమిటయ్యా అంటే, ప్రియ సహోదరి, 38 ఏళ్ళు పూర్తయిపోయిందేమో, ఇదిగో నేను వచ్చి నీ జీవితంలోని తట్టి నిన్ను లేపాలనుకుంటున్నాను. నీకున్నటువంటి నామకార్థాన్ని అంతటిని దులిపేయాలనుకుంటున్నాను. అవన్నీ విడిచిపెట్టి బయటికి తీసుకురావాలనుకుంటున్నానే. ఈరోజు వాక్యముఖంగా దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు అనే విషయాన్ని ఎందుకు గ్రహించలేకపోతున్నావు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోబుకి దేవుని గురించి బాగా తెలుసుకున్నాడు. నన్ను మళ్ళీ విమోచిస్తాడు, నన్ను తిరిగి విమోచిస్తాడు. విమోచించిన దేవుడు ఎవరో తెలుసా? సజీవుడు అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? సర్వకాలాలయందు జీవిస్తున్నవాడు అని అర్థం. సజీవుడు అంటే సర్వకాలములయందు భూమి ఉన్నంత వరకు, ఆకాశం ఉన్నంత వరకు, నక్షత్రాలు ఉన్నంత వరకు, సూర్య చంద్ర నక్షత్రాలు ఉన్నంత వరకు, సర్వకాలములు బ్రతికున్నవాడిని సజీవుడు అంటారు. నేను ప్రకటిస్తున్న యేసు సజీవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. అద్వితీయ సత్యదేవుడువైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే
నిత్య జీవము. దేవునికి స్తోత్రం. రేపొద్దుట నీ దగ్గర నిత్య జీవం లేదనుకోండి, నువ్వు సిగ్గుపడాలి. క్రీస్తు సింహాసనం ఎదుట సిగ్గుపడాలి. అలాంటి సిగ్గుపడకుండా అద్వితీయ దేవుడు ఎవరు? ఇంకో మాట ఏంటమ్మా? అద్వితీయ నిన్నును, అది అద్వితీయ సత్యదేవుడు అయినటువంటి పరలోకపు తండ్రి, నీవు పంపిన యేసుని, నీవు పంపిన యేసుని ఎరుగుటయే నిత్య జీవము. ఎంత గొప్ప మాట అండి, ఎంత మంచి అద్భుతమైన మాట. నిత్య జీవానికి ఎంత చక్కటి అర్థాన్ని వాక్యం చెబుతుందో చూడండి. నిత్య జీవము కావాలా? అద్వితీయుడైన సత్యదేవుడు అంటే ఆ పరమందు తండ్రి, పరమందు ఉన్నటువంటి తండ్రిని, ఆయన పంపినటువంటి యేసుని ఎరగటమే, తెలుసుకున్నటయే, ఎరుగుటయే. ఎరగటం అంటే తెలుసండి పరలోకంలో తండ్రి ఉంటాడంటే తెలుసండి అని తెలుసుకోవడం కాదు, పరిచయం చేసుకోవడం కాదు. హానోకు దేవునితో నడిచెను అంటే దేవుణ్ణి బాగా ఎరుగుతున్నాడు. ప్రతిరోజు దేవుని గురించి తెలుసుకుంటున్నాడు. ప్రతిరోజు దేవునితో నడుస్తూ అంటే ప్రతిరోజు దేవుని గురించి తెలుసుకుంటున్నాడు. ప్రతిరోజు దేవుని గురించి నేర్చుకుంటున్నాడు. ప్రతిరోజు దేవుని గురించి కొత్త సంగతులు, ఎరగని సంగతులన్నీ ఎరుగుతూ ఉన్నాడు, తెలుసుకుంటూ ఉన్నాడు అని అర్థం. అంటే నీవు నిశ్చయముగా కొంత సమయము ప్రత్యేకించి నీవు దేవునికి ఇస్తేనే అది జరుగుద్ది. ఏదో హడావుడిగా ప్రైమ్ మినిస్టర్కి ఉన్నంత బిజీగా, చీఫ్ మినిస్టర్కి ఉన్నంత బిజీగా, హోమ్ మినిస్టర్ గారికి ఉన్నంత బిజీగా హడావుడిగా అలా వచ్చి ఒక నిమిషం అలా కనపడి అలా 2 మాటలు వినేసి ఇవ్వాల్సిన కానుక అందులో చిల్లర మార్చేసి వేసేసి ఓ దండం పెట్టేసి వెళ్ళిపోతున్నావు. ఇది భక్తి అనుకుంటున్నావు నువ్వు, ఇది భక్తి అనుకుంటున్నావు. ఉద్యోగస్తులైతే మరీ విడ్డూరం. ఉద్యోగస్తులారా, భక్తి చేస్తున్న ఉద్యోగస్తులారా, ఆదివారము చాలా బిజీ షెడ్యూల్ పెట్టుకుంటారు మీరు. మీకు ఒక డ్యూటీ రోస్టర్ ఉంటుంది. 1 గంట మాత్రమే చర్చికి వెళ్ళాలి. ఆ గంట మాత్రమే చర్చి నడిపేది ఎక్కడుందో చూసుకుంటారు మీరు. గంట మాత్రమే చర్చి నడపాలి. మిగిలిన దినమంతయు కూడా మనం ఎంజాయ్ చేయాలి. ఒక దినము దేవుని ఆవరణ యందు గడుపుట, ఒక దినము దేవుని సన్నిధానములో గడుపుట 1000 దినముల కన్నా శ్రేష్టముని మీరు త్రొక్కేసుకుంటున్నారు. మీ కాళ్ళ కిందేసి త్రొక్కేసుకుంటున్నారు. 1000 దినములంత శ్రేష్టమును కాళ్ళ కిందేసి త్రొక్కేసుకుంటున్నారు. ఉద్యోగం చేస్తున్నారు, చాలా వివేకవంతులే, కానీ మీకు టైట్ షెడ్యూల్. మార్నింగు 8 o'clock నుంచి 9 o'clockకి చర్చ్ అయిపోవాలి. తర్వాత మనం ఫ్రీ బర్డ్స్, 9 నుంచి ఫ్రీ బర్డ్స్, 9 నుంచి బిజీ షెడ్యూల్. పలానా చోట పలానాది ఉంది, అక్కడ పిల్లలతో అందరితోటి కుటుంబంతో వెళ్ళిపోవాలి. ఆ రోజంతా అక్కడ ఎంజాయ్ చేయాలి. ఆ రోజంతా అక్కడ జల్సస్ చేయాలి. ఆ రోజంతా ఎంజాయ్ చేయాలి. ఆ రోజంతా చాలా అనుభవించాలి. చాలా వెరీ ఇంపార్టెంట్. అది మాకు వీకెండ్ లాంటిది. వీ హ్యావ్ టు సెలబ్రేట్, వీ హ్యావ్ టు ఎంజాయ్ విత్ ఫ్యామిలీ, వీ హ్యావ్ టు సెలబ్రేట్ విత్ ఫ్యామిలీ, వీ హ్యావ్ టు సీ దీస్ థింగ్స్, వీ హ్యావ్ టు సీ దట్ థింగ్స్. లాట్ ఆఫ్ బిజీ. దాన్ని జ్ఞానంతో పోల్చుకుంటున్నావో అజ్ఞానంతో పోల్చుకుంటున్నావో నాకు తెలీదు. ఉద్యోగస్తులారా, ప్రత్యేకంగా మీ కొరకు ప్రభు మాట్లాడుతున్నాడు. నామకార్థ భక్తి, పేరుకి భక్తి, ఏదో 1 గంట సన్నిధిలో ఉండాలి అంతే. గంట మించితే సేవకుడిని తిడతారు, గంట మించితే ఖచ్చితంగా మరలా చర్చికి రావడం మానేస్తారు. ఇది మనం చేసే భక్తి. తెలుసుకోండి, ఇదేనా నీవు దేవుని ఎరుగుట? అద్వితీయుడైన సత్యదేవుడు, అద్వితీయుడైన సత్యనాథుడిని, పరలోకమందున తండ్రిని, ఆయన పంపిన కుమారుడైన యేసుక్రీస్తుని ఎరుగుటయే కదా నిత్య జీవము. ఎరుగుటయే కదా నిత్య జీవము.
నువ్వు అనుకుంటున్నావేమో ఆ గంట ప్రార్థన, ఆ గంట భక్తిలో నిత్య జీవం వస్తుందని మోసపోతున్నావు. దైవజనుడుగా, దేవునిని ఎరిగిన వానిగా చెప్పగలను, మోసపోతున్నావు, మోక్షము కోల్పోతున్నావు. ఇహమందు నీ ఇష్టారాజ్యమే కదా, ఇహమందు నీ ఇష్టారాజ్యమే, పరమందు నీ ఇష్టారాజ్యం చెల్లదు. ఇహమందు నీ ఇష్టారాజ్యమే, గంటే ఉండాలి అంతే. గంట చెప్పే సంఘమే కావాలి, గంట చెప్పే మందిరమే కావాలి, గంట చెప్పే సహవాసమే కావాలి. ఒక గంటే, దట్స్ ఆల్. 8కి వస్తాం, 9కి వెళ్ళిపోవాలి, 9కి ఆమెను అనాలి అంతే. కాన్కేసి బయటకు వచ్చేయాలి. మాకు దేవుడిచ్చిన వెహికల్స్లో మేము రయ్యమంటూ వెళ్ళిపోవాలి, చాలా వేగంగా వెళ్ళిపోవాలి, చాలా పనులు, చాలా బిజీ. పలానా టైం టు పలానా టైం, పలానా చోట ఎంజాయ్ చేయాలి, పలానా టైం టు పలానా టైం ఎంజాయ్ చేయాలి. రాత్రి ఆఖరికి మేము 8:30కి 9ంటికి ఒక రెస్టారెంట్లో అందరం కలిసి బాగా కడుపు నిండా కావలసినటువంటి అన్ని రకాల అంత మంచి మెనూ ఉన్నటువంటి హోటల్కి వెళ్ళి, రెస్టారెంట్కి వెళ్ళి తిని చక్కగా బ్రేవ్ అని సంతోషపడి సంతృప్తిపడి ఇంటికి వెళ్ళి పడుకోవాలా. ఇది నీవు దేవునిని ఎరగటమా? దీని పేరు దేవునిని ఎరగటమా? మరలా సోమవారం నుంచి బిజీ ఉద్యోగాలలో, శనివారం వరకు కష్టపడతావు, ఆదివారం 1 గంట ఉంటావు. ఒక దినాన్ని 1 గంటలోకి తీసుకొచ్చావు, రానున్న దినాలు ఎన్ని నిమిషాల్లోకి తీసుకొస్తావో. ఒక దినమును గడుపుటని 1 గంటలోకి తెచ్చావు నువ్వు. అది నీ సామర్థ్యము, నీ ఇష్టారాజ్యము చెల్లుబాటు అవుతుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతిది లిఖించబడుతుంది. దేవుడు తన దూతల చేత లిఖింప చేయమని ఆయన ఒక పని అప్పగించాడు కొంతమంది దేవదూతలకి. లిఖిస్తూ ఉంటారు వాళ్ళు. నీ పరిస్థితి ఏంటి? నువ్వెంత సమయం దేవుని సన్నిధిలో గడుపుతున్నావు? దేవునిని ఎరగటం కొరకు ఎంత సమయం ఇస్తున్నావు? దేవునికి మోకాళ్ళేసి ప్రార్థన చేయడానికి ఎంత సమయం ఇస్తున్నావు చూస్తున్నాడు. ఎరుగుటంటే అది కాదు ప్రియ సహోదరి సహోదరుడా. ఎంజాయ్ చేయటానికి ఆదివారం ఎంజాయ్ చేసే దినము కాదు. ఆదివారము విశ్రాంతి దినము, ఆదివారము దేవుని సన్నిధానంలో గడిపే దినము, ఆదివారము దేవుని హత్తుకుని ఉండే దినము, ఆదివారము దేవునితో సహవాసం చేసే దినము, ఆదివారము దేవునితో స్నేహం చేసే దినము. మన స్నేహాలు పేరుకి ఆదివారం 1 గంట మాత్రము దేవుని సన్నిధి, తర్వాత పరుగులు పరుగులు, ఇక సహవాసం అంతా వేరే వాళ్ళతో, ఏవేవో వాటితోటి సహవాసం. ఎప్పుడో రాత్రి 10ంటికి 11ంటికి ఇంటికి ఫ్యామిలీ అంతా చేరటం. ఇది ఆదివారం అంటే అనుకుంటున్నావు. ప్రియ దేవుని బిడ్డలారా, చదువుదాం. రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి ఎరుగుదుము. దైవజనుడైన పౌలు అంటున్నాడు, ఎరగటం గురించి చెప్తున్నాడు. దైవజనుడైన పౌలు ముందుగానే నేను నమ్మిన వానిని ఎరుగుదును గనక సిగ్గుపడను. ప్రియ సహోదరి సహోదరుడా, ఎన్ని పరిస్థితుల్లో, ఎన్ని స్థితిగతుల్లో, ఎన్ని సమయాలలో నీవు సిగ్గుపడిపోయావు. నీ కుటుంబం అంతా సిగ్గుపడిపోయింది, తలదించుకోవాల్సి వచ్చింది, అపఖ్యాతి వచ్చింది, అవమానాలు నిందలు వచ్చినాయి. జ్ఞాపకం తెచ్చుకో. నా ప్రభు అంటున్నాడు, నేను నమ్ముకున్న నా దేవుణ్ణి నేను ఎరుగుదును అంటున్నాడు పౌలు. పౌలు ఎరిగినట్లుగా, దైవజనుడని పౌలు ఎరిగినట్లుగా మనము కూడా ఎరుగుటయే జ్ఞానము. దాని పేరే జ్ఞానము, దాని పేరే వివేకము, దాని పేరే జ్ఞానము. అది కలిగి ఉన్నావో లేదో నిన్ను నువ్వే పరీక్షించుకో, ఆత్మపరిశీలన చేసుకో. నీ మనస్సాక్షితోటి నీవు మాట్లాడు, నీ ఆత్మపరిశీలన చేసుకో. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుణ్ణి ఎరుగున్నాము అంటే ఏదో సన్నిధికి వెళుతున్నాము, వస్తున్నాము, బైబిల్ చేతపుచ్చుకున్నాము, కాస్త 10 నిమిషాలు వాక్యం వింటున్నాము, ఏదో వచ్చిరాని ప్రార్థన 10 నిమిషాలు చేసుకుంటున్నాము, ఇదే దేవుణ్ణి ఎరగటము అంటే అని అనుకుంటే దాని పేరు దేవుణ్ణి ఎరగటం కాదు. దైవజనుడైన పౌలు సిగ్గుపడకుండా
దేవుని ఎరిగి ఉన్నట్లుగా నీవు దేవుని ఎరిగి ఉంటేనే నీ జీవితంలో నీ కుటుంబంలో ఎన్నడూ సిగ్గుపడని స్థితి వస్తుంది. స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన్ని ప్రేమించు వారికి సమస్తము సమకూర్చి జరుగుతున్నాయని ఎరుగుదము కదా. ఆయన్ని ప్రేమించే వారికి సమస్తము సమకూర్చబడి జరుగుతున్నాయి. ఆయన్ని ప్రేమించు, ఆయన ఆజ్ఞలను ప్రేమించు, ఆయన సన్నిధిని ప్రేమించు, ఆయన వాక్యాన్ని ప్రేమించు, ఆయన్ని ప్రేమించు. ఆయన్ని ప్రేమించు వారికి సమస్తము సమకూర్చి జరుగుచున్నవి కదా. ఆయన ఆజ్ఞను ప్రేమిస్తే ఆయన ప్రేమించినట్టు అని అపోస్తలుడైన యోహాను పత్రికలో రాశాడు కదా. ఆయన ప్రేమించువారు అంటే ఆయన ఆజ్ఞను పాటిస్తున్న వారని అర్థమంట. ఆయన ఆజ్ఞను పాటించడం, ప్రేమించడము అంటే మేము ప్రేమిస్తున్నామండి, మేము ప్రేమిస్తున్నాం, అయ్యో యేసయ్య అంటే మాకెంతో ప్రేమ అండి, మాకెంతో ప్రేమ మాకెంతో ప్రేమ అని పెదవుల ప్రేమ, ప్రకటనల ప్రేమ, పెదవుల ప్రేమ మనము చూస్తూనే ఉన్నాం. ప్రేమించాలి, అంతరంగంలో నుంచి ప్రేమించాలి, హృదయంలో ముద్ర వేయబడాలి, అంతరంగంలో నుంచి ప్రేమించాలి. ప్రేమ అంటే అది ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రేమ. నన్ను ప్రేమిస్తున్న వారిని నేను ప్రేమిస్తున్నాను అన్నాడు. ఆయన్ని ప్రేమిస్తే సమస్తము సమకూర్చి జరుగుతుంది కదా అని ఎరుగుదుము కదా అని చెప్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, సుచరిత్ర కలిగినటువంటి యేసుని మనము ఎరుగుదుము కదా. ఆమేన్. దేవునికి స్తోత్రం. సుచరిత్ర కలిగిన దైవములో కల్లా సుచరిత్ర కలిగిన దైవము, సుచరిత్ర కలిగిన దేవుడు అని ఎరుగుదుము కదా. ఒక మచ్చ కానీ, ఒక పేరు పెట్టడం కానీ, ఒక వంక కానీ, లేకపోతే ఒక విమర్శకు కానీ, లేకపోతే ఒక తప్పు ఉందని కానీ ఎవ్వరూ నిరూపించలేకపోయారు కదా. అంత సుచరిత్ర కలిగిన దేవుడు, సుచరిత్ర కలిగిన దేవుడు అని మనం ఎరగాలి. ఆ సుచరిత్ర ఏంటో ఎరగాలి. స్తోత్రం కలుగును గాక. ఆయన జన్మను మనము ఎరుగుదము కదా. ఆయన జన్మను మనం ఎరుగుదము పరిశుద్ధాత్మ ద్వారా. క్రీస్తు దేవుడు ఈ లోకానికి రావటం గురించి ఆయన జన్మను మనం ఎరుగుదము కదా. ఆయన కారణ జన్ముడని, వేదపురుషుడని, వేదములలో ఆయన జన్మ గురించి వేదాలు ఘోషిస్తూ ఉన్నాయని ఎరుగుదుము కదా. అనేకమైనటువంటి శాస్త్రములు ఆయన గురించి చెబుతున్నాయని ఎరుగుదాం కదా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన జన్మను మనం ఎరుగుదము. కారణ జన్ముడు ఎందుకు జన్మించాడో తెలుసు. నీ యొక్క నా యొక్క పాపమనంతటిని పరిహరించడానికి, ఆయన మీద వేసుకోవడానికి, మనల్ని ఫ్రీ చేయడానికి, మన బరువులన్నీ ఆయన మోసాడు, మన బాధ్యతలన్నీ ఆయన మోసాడు. మనల్ని ఫ్రీ చేయడానికి, టెన్షన్ లేని వారిగా, ఒత్తిడి లేని వారిగా ఫ్రీ చేయడానికి ఆయన జన్మ గురించి మనకు తెలుసు. ఆయన జన్మించిన తర్వాతే కదండి ప్రపంచంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఆయన జన్మించిన తర్వాతే కదా కోట్లాది మంది ప్రజలకు ఒక ధైర్యం వచ్చింది. మరణ ఛాయల నుంచి విడుదల కలుగుద్దని, పాపక్రియల నుంచి, పాపదోషాల నుంచి, పాపశాప దోషాల నుంచి, చీకటి నుంచి, మరణకరమైనటువంటి పరిస్థితుల నుంచి, అపవాది యొక్క కబంధ హస్తాల నుంచి విడుదల కలుగుద్దని అందరికీ ధైర్యం కలిగింది కదా ఆయన జన్మతోటి. ఆయన జన్మను గురించి బాగా ఎరుగుదము కదా. ఆయన జన్మకు కారణము ఎరుగుదము. ఆయన బాల్య యవ్వన జీవిత పరిశుద్ధతని ఎరుగుదాం మనం. ఆయన బాల్యం యొక్క పరిశుద్ధత, యవ్వన పరిశుద్ధత, నడివయసు పరిశుద్ధత అన్నీ ఎరుగుదాం మనం. ఆయన ప్రేమ ఎరుగుదుము, ఆయన ప్రాణ త్యాగము ఎరుగుదుము, ఆయన శిలువ
జీవితము ఎరుగుదాం, ఆయన మరణము ఎరుగుదము, ఆయన పునరుద్ధానమును మనం ఎరుగుదాము. ఆయన గురించి లోతుగా ఎరగాలి, ఎరిగి ఉండాలి, లోతుగా ఎరిగి ఉండాలి, లోతుగా తెలుసుకుని ఉండాలి. లోతైన జ్ఞానము మన దగ్గర ఇమిడి ఉండాలి, మనలో ఉండాలి. అప్పుడు మనము సిగ్గుపడము. ఏ పరిస్థితికి సిగ్గుపడకుండా చేస్తాడు దేవుడు. ఏదో అరకొరగా ఎరిగి దేవుడు నన్ను సిగ్గుపరుస్తున్నాడేంటి అని నువ్వు అనమాక. నువ్వు అరకొరగా ఎరిగి, అరకొరగా తెలుసుకుని, అరకొర జ్ఞానం మాత్రమే పొందుకుని నేను ప్రతిదానికి సిగ్గుపడాల్సి వస్తుంది, ప్రభువుని నమ్ముకుని అక్కడ సిగ్గుపడ్డాను, ఈ పరిస్థితిలో తల వంచాను, నవ్వులు పాలయ్యాను అని నువ్వు చెప్పమాక. పరిపూర్ణతలోనికి రా, సంపూర్ణతలోనికి రా. ఎరగటం అంటే అది. నా ప్రియ సహోదరి సహోదరుడా, నిశ్చయముగా ఈ 6 అనుభవాల ద్వారా 6 అనుభవాలు మనం తెలుసుకోగలిగాము. చెబుదాము, ఒక్కొక్కటి చెబుదాము. ఒక్కొక్కటి విశ్వాసముంచుట ద్వారా, ఆయన యందు నమ్మిక విశ్వాసముంచుట ద్వారా సిగ్గుపడనివ్వడు. రెండవది, ఆయన కొరకు కనిపెట్టుకుని వారిలో ఎవరిని సిగ్గుపడనివ్వడు. మూడవదిగా, ప్రార్థన చేసిన వారిని ఎవరిని సిగ్గుపడనివ్వడు. నాలుగవదిగా, ప్రభు యొక్క సహాయం కొరకు ఓపికతో సహనముతో ప్రభు సహాయం కొరకు ఆధారపడిన వారిని ఎవరిని సిగ్గుపడనివ్వడు. ఐదవదిగా, నిరీక్షణ, ప్రభునందు యేసుక్రీస్తు దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండటం ద్వారా సిగ్గుపడనివ్వడు. ఆరవదిగా, నమ్మిన వారిని నేను ఎరుగుదును కనుక సిగ్గుపడను. ఎవరినైతే నమ్మామో, ఏ యేసుని నమ్మామో, ఏ సర్వోన్నతమైన దేవుణ్ణి నమ్మామో, ఆ నమ్మిన వారిని మనము సంపూర్ణముగా ఎరిగినప్పుడు, తెలుసుకున్నప్పుడు, అట్టి రీతిగా మనము నడుచుకున్నప్పుడు మనల్ని దేవుడు సిగ్గుపడనివ్వడు. నిశ్చయముగా ఈ వాగ్దాన ఫలము, ఈ వాక్యం విన్నటువంటి మీ అందరి జీవితంలోని నా ప్రభు నిశ్చయముగా నెరవేర్చి మీకు ఫలములను దయచేయనుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. మరొక పూట మరొక దేవుని దివ్యమైన వాక్కుతోటి మనందరం కలుసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ స్వరూపినికి స్తోత్రమయ్యా తండ్రి. నాయన, ఇంతవరకు దైవ సేవకులు చెప్పిన వాక్యం నిమిత్తం ప్రతి ఒక్కరి హృదయంలో తండ్రి వాక్యం ధ్యానించుకుంటూ ఆ వాక్యానుసారం ప్రతి ఒక్కరూ నడవటానికి కృప చూపబడుచున్నాను. వాక్యం ప్రతి ఒక్కరి జీవితంలో దేవా తండ్రి వాక్యానుసారంగా ప్రతి ఒక్కరూ నడవటానికి కృప చూపి సహాయం దయచేయమని యేసు నామములో అడిగి వేడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.